రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిపురర్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ లో ఒక సన్నివేశాన్ని త్రిపురర్ నుంచి కాపీ కొట్టేశారట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగా అభిమానులు అయితే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూనే ఉన్నాడు శంకర్. మరి ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఇంకా 2025 దాకా టైం పడుతుందని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని త్రిపురర్ కి ధీటుగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ వార్తల్లోకి వెళ్తే టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో వచ్చిన త్రిపురర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలో చరణ్ ఎంట్రీ వేలాది మందితో షూట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశంలో చరణ్ చూసిన ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గా అనిపించింది. కాస్త అటు ఇటుగానే త్రిపురర్ ని మించిపోయేలాగా అదే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారు. 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో వందలాది మంది ఫైటర్స్ తో గేమ్ చేంజర్ సినిమాలోని ఒక యాక్షన్ సన్నివేశాన్ని శంకర్ చిత్రీకరిస్తున్నాడు. ఈ సన్నివేశాన్ని ఏకంగా 4 రోజుల పాటు చిత్రీకరించారని తెలుస్తోంది. అందుకోసం ఏకంగా 15 కోట్లను ఖర్చు చేశాడంట దర్శకుడు శంకర్. చరణ్ డబల్ రోల్లో కనిపించబోతున్నాడు. తండ్రి పాత్రలో కనిపించబోతున్న చరణ్ కి అంజలి జోడీగా కనిపించనుంది. ప్రముఖ టాలీవుడ్ స్టార్స్ తో పాటు కాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన జరగండి సాంగ్ కి మంచి స్పందన అయితే వచ్చింది. త్వరలోనే మరో పాటను విడుదల చేయాలని భావిస్తున్నారు. శంకర్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో కొందరు ఈ సినిమాపై అనుమానాలను వ్యక్తం చేయడం కామన్ గా మారింది. దిల్ రాజు నిర్మించిన సినిమా కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుందని ప్రేక్షకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ భారీ యాక్షన్ సన్నివేశం త్రిపురను మించిపోయేలా ఉంటుందని తెలిసిన తర్వాత అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి మరి.